కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో 18 రోజుల పసికందు విక్రయం కలకలం రేపింది. నిజాం సాగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కిష్టవ్వ 18 రోజుల ఆడ శిశువును బీర్కూరు మండలం దామరచెర్లకు చెందిన అనురాధకు ₹1,00,000 విక్రయించింది. 4వ అమ్మాయి ఆడబిడ్డ పుట్టడంతో ఆడపిల్లను పోషించలేక 4వ పాపను అమ్మినట్లు తల్లి తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాపను నడుపుదామని నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. అందుకని ఈ పాపను ఇవ్వాలనుకుంటున్నాను. లేక వాళ్ళు ఇస్తున్నారు మనస్ఫూర్తిగా మేము తీసుకున్నాం సార్. తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఇట్లా కేక్ చేసేది సార్. ఆశా వర్గాలు చేసేది మేము ఏం చేయలేము. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళకి నడిపేటంత కెపాసిటీ లేకపోతేనే మాకు ఇచ్చారు. ఇచ్చినాక ఆశా వర్కర్లు పెట్టిర్రు. తేదీ 9/4/2026 నాడు మాకు సమాచారం అందింది. ఏమనగా ఇట్లా ఒక పాప విక్రయం జరిగింది. వాళ్ళు దామరచలో ఉన్నారనేసి తెలియగా మేము కేసు నమోదు అంగన్వాడీ టీచర్ ఇంద్రాని కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి పాపను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ పాప 23వ తేదీ మార్చి నెలలో పుట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళకి 4 ఆడ సంతానమే ఉండడం వల్ల భారం అయి అమ్ముకోవడానికి రెడీ అయ్యి అమ్ముకున్నారన్నట్టు తెలిసింది. సో మేము ఆ పాపను రెస్క్యూ చేసి ICDS వాళ్ళకు అప్పగించడం జరిగింది. కేసు నమోదు చేసి తదుపరి విషయంలో